గుర్రం జాషువా కవిత్వానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆయన జీవితమే ఆయన కవిత్వం. దళిత కుటుంబంలో జన్మించిన జాషువా చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు, బాధలు అనుభవించి రాసిన కవిత్వం కదా. ప్రతి పదం వెనుక ఆర్ద్రత, బాధ, ఆత్మాభిమానం కళ్ళకి కట్టినట్లుంటుంది. గుర్రం జాషువా గారి గురించి నాకు తెలిసిన కొంత ఆయన కవిత్వం ద్వారానే చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని తప్పించలేని దశలుంటాయి. అవి పుట్టడం, పెరగడం, చావడం. ఈ మూడు మనకున్న డబ్బు, హోదా, మతం, కులం వేటితో సంబంధం లేకుండా జరిగిపోతాయి. ఆపలేము, మార్చలేము. పుట్టినప్పుడు శిశువుగా మన రాచరికం ఎలా ఉంటుందో అద్భుతమైన జాషువా గారి మాటల్లోనే వినండి. నవమాసములు భోజనము నీరు ఎరుగక పైనుంచి వచ్చిన పురిటింటి బాటసారి, అక్షయంబైన మాతృక్షీర మధుదారుడు అన్నంబుగా తెచ్చుకున్న అతిథి, గానమాల పెంపక కన్నుమూయని రాజు అమ్మ కౌగిటి పంజరపు చిలుక, ఉయ్యాల దిగని భాగ్యోన్నతుండు సతిని ముట్టని నాటి సాంబమూర్తి, తన ఇంటికి కొత్త పెత్తనపు దారి, ఏమి పని మీద భూమికేగినాడో, ఏండ్లు గడిచిన ముందేమో కాని ఇప్పటికి మాత్రం ఏ పాప మెరుగడితడు, అమ్మతో తనకెంత సంబంధమున్నదో కాని ఏడ్చి ఊడిగము చేయించుకొనును, ముక్కుపచ్చలారిపోయి ప్రాయము వచ్చి చదువు సంధ్యా నేర్చి బ్రతుకునప్పుడు నాదు పసిడికొండ నారత్నం అని తల్లి పలుకులు ఇతడు నిలుపుగాక. ఇలానే అందరిలానే జాషువా కూడా జన్మించారు. శిశువుగా రాచరికం అనుభవించారు. కాస్త వయసొచ్చాక సంఘంలో ఉన్న పరిస్థితులు తను దళితుడు అని తన మనసులో బీజాలు నాటాయి. స్కూల్కు వెళ్తే దూరంగా కూర్చోపెట్టేవాళ్ళు. కొందరు ఇళ్ళకి రానిచ్చేవాళ్ళు కాదు. కొందరు గుడిలోకి రానిచ్చేవాళ్ళు కాదు. చిన్నప్పుడు ఎందుకో అర్థమయ్యేది కాదు. అలా పెరుగుతూ బాధపడుతూ సమాజం ఎలా ఉందో, ఎలా ఉండకూడదో తన కవిత్వం ద్వారా చెప్పడం మొదలుపెట్టారు. అలా ఆయన కవిత్వం 10 మందికి చేరి, అబ్బా ఎంత బాగా రాస్తున్నాడు రా జాషువా అని అనిపించుకున్నారు. అందరికీ తెలియదు కదా ఆయన దళితుడు అని. ఆ తొలినాళ్లల్లో ఆయన ఎదుర్కొన్న ఒక అవమానం గురించి ఇలా చెప్పారు. అందమైన నా కవితలను, వాటి వివరాలను చూసి బలి అన్న వాళ్ళే నీదే కులం అని అడిగి తెలుసుకుని చటుక్కుమని అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళని. అది ఎంతో అవమానంగా, ఎంతో బాధగా అనిపించేదని చెప్పుకొచ్చారు. అది జాషువా గారి మాటల్లో ఎలా ఉందో చూడండి. నా కవితా వధూటి వదనంబు నెగాదిగా చూసి రూపురేఖా కమనీయ వైఖరులం కాంచి బలి అన్నవాడే మీరేకులం అన్న ప్రశ్న వెలయించి చివుక్కున లేచిపోవుచో బాకున కృమ్మినట్లగున్ పార్థివచంద్ర వచింప సిగ్గగున్. ఇలాంటి అవమానాల తర్వాత ఆయన కృంగిపోలేదు. ఆత్మాభిమానం ఇంకా పెంచుకున్నారు. ఇలా ప్రతిజ్ఞ చేశారు. గవ్వకు సాటిరాని పలు కాకుల మూకలు అసూయ చేత నన్నే విధిదూరినన్ నన్వరించిన శారద లేచిపోవునే, ఇవ్వసుదాస్తలిన్ పుడమరే రసలుబ్దుల్ గంటమూనెదన్ రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెద ఆంధ్రవాణికిన్. అంటే వీళ్ళెవరో నన్ను అవమానిస్తే నాకు అబ్బిన విద్య మాయమవుతుందా, నా కలంతోనే నా కవితాధార కొనసాగిస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. అలాంటి అవమానాల్లో నుంచి పుట్టిన కావ్యమే గబ్బిలం. ఈ కావ్యంలో కథానాయకుడు ఒక దళితుడు. అతను పడే వేదన ఒక గబ్బిలానికి చెప్పి గుడిలో శివుడితో చెప్పమంటాడు. ఎందుకంటే గుడిలోకి గబ్బిలాన్నైనా రానిచ్చేవాళ్ళు కానీ ఒక దళితుడిని రానిచ్చేవాళ్ళు కాదు. కథానాయకుడు ఆకలితో కడుపు కాలుతున్న ఒక దళితుడు అని మొదటి పద్యంలోనే చెప్తారు. ఈ పద్యంలో 2 ముఖ్యమైన పదప్రయోగాలున్నాయి. అవి ముందే చెప్తాను. మొదటిది క్షుదానల దగ్ధమూర్తి. క్షుద్ అంటే ఆకలితో ఉండడం, అనల అంటే మంట, దగ్ధమూర్తి అంటే కాలిపోతున్నవాడు, ఆకలి మంటతో కాలిపోతున్నవాడు. రెండవది వాడు అరుంధతీసుతుడు అంటాడు. అరుంధతిని పురాణాల్లో పంచమజాతి స్త్రీగా చెప్తారు. ఆమె కొడుకు అంటే పంచముడు లేదా దళితుడు అని, అలా భరతవంశంలో పుట్టిన చివరి బిడ్డ అని. చిక్కిన కాసుచే తనివిచెందు అమాయకుడు, ఎల్ల కష్టముల్ బొక్కెడు బువ్వతో మరిచిపోవు క్షుదానల దగ్ధమూర్తి, నలుదిక్కుల్ కల్గు లోకమున దిక్కరియున్న అరుంధతీసుతుండొక్కడు జన్మమెత్తే భరతోర్వరకున్ కడగట్టు బిడ్డడై. భారతావని కోసం వాడు చెప్పులు కుట్టాడు, వాడికి మనం ఎంతో రుణపడి ఉన్నాం అని ఇంకో పద్యంలో ఇలా చెప్పారు. ముప్పు గటించి వీని కలిమిన్ గవలించి దేహమున్ పిప్పియునర్చుని భరతవీరుని పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనము సేయును కాని నిరాకరింపలేదెప్పుడున్ అప్పు వడ్డది సుమీ భారతావని వీని సేవకున్.
వాడే కష్టపడకపోతే పంటలు పండించేవాడు కూడా ఉండడు. దురదృష్టం ఏంటంటే అన్నం పెట్టేవాడికే అన్నం లేదంటాడు. వాని రెక్కల కష్టంబు లేనినాడు సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వానికి భుక్తి లేదు. పాముకు పాలు పోస్తాం, చీమకి చక్కెర పెడతాం, కానీ దళితుని చూస్తే ఆ దేవత కూడా ఉలిక్కి పడితే ఇంకా మనుషులు అవమానించరా అంటారు. బాధ ఏంటంటే వాడు చేసిన పాపం ఏంటో ఇప్పటి వరకు వాడికే తెలియదని. వినండి జాషువా గారి మాటల్లోనే. పామునకు పాలు చీమకు పంచదార మేపుకొనుచున్న కర్మభూమిన జనించు ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడా ఉలిక్కిపడు జబ్బు గలదు వీడున్న చోట. వానిని ఉద్ధరించు భగవంతుడే లేడు, మనుజుడెట్లు వానిని కనుకరించు. వాడు చేసుకున్న పాపకారణమేమో ఇంతవరకు వానికి ఎరుకయే లేదు. ఇలా తన బాధంతా గబ్బిలానికి చెప్పి గుడిలోకి వెళ్ళి శివుడితో చెప్పమంటాడు. గబ్బిలం తలకిందులుగా వ్రేలాడుతుంది కదా, శివుడి చెవిలో చెప్పడం సులభం. ఆలయంబున నీవు వ్రేలాడువేళ శివుని చెవి నీకు కొంత చేరువుగా నుండు మౌనికగరాగ్ని. పూజారి లేనివేళ విన్నవింపుము నాదు జీవిత చరిత్ర. మరో సందర్భంలో ఇలా దళితులంటూ ఏడిపించొద్దురా, వాళ్ళ కన్నీటి ఆవిరితో ఏర్పడ్డ మేఘాల నుంచి వచ్చిన పిడుగులు దేశాన్ని నాశనం చేస్తాయి అంటారు. వినండి జాషువా గారి మాటల్లోనే. నిమ్నజాతుల కన్నీటి నీరదములు పిడుగులై దేశమును కాల్చివేయును. ఇలా పెరుగుతూ పెరుగుతూ నడివయసుకు వచ్చాక జాషువా తన గురించి విశ్వనరుడు అనే ఖండికలో ఇలా అంటారు. నివసించుటకు చిన్న నిలయమొక్కటి తక్క గడనసేయుటకు ఆశపడను నేను. ఆలుబిడ్డలకునై ఆస్తిపాస్తులు గూర్ప పెడత్రోవలో పాదమిడను నేను. నేనాచరించని నీతులు బోధించి రాణిరాగము తీయలేను నేను. సంసారయాత్రకు చాలినంతకు మించి గ్రుడ్డి గవ్వయు కోరుకొనను నేను. కులమతాలు గీసుకున్న గీతల జొచ్చి పంజరాన గట్టువడను నేను. నిఖిలలోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగులేదు విశ్వనరుడ నేను. తనని ఈ కులం అని ఆ మతం అని ఒక చట్రంలో బంధించలేరని, తను ఒక నిజాయితీపరుడైన విశ్వనరుడని ఇలా చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు మనం పుట్టడం పెరగడం చూసాం. ఇక చివరిగా మరణం, గమ్యస్థానం అయిన శ్మశానం గురించి. శ్మశానం నేర్పించే జీవిత పాఠం రాజైనా పేదైనా ఏ మతమైనా ఏ కులమైనా శివుడు గజ్జె కట్టి ఆడే రుద్రభూమిలో అంతా ఒక్కటే అని. అవి జాషువా గారి మాటల్లో వినండి. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కాని ఈ శ్మశానస్థలిన్ కన్నుల్ మూడ్చిన మందభాగ్యుడు ఒక్కడైనను లేచిరాడే. ఎన్నాళ్ళీ చలనంబు లేని శయనంబు ఏ తల్లులల్లాడిరో కన్నీటన్బడి క్రాగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్. చనిపోయిన వాళ్ళ కోసం కార్చిన వేడి కన్నీళ్లకి సమాధులు కాలిపోతున్నాయి, కానీ కళ్ళు మూసుకు సమాధిలో పడుకున్న మందభాగ్యుడు ఒక్కడు కూడా కళ్ళు తెరిచి పైకి రాలేదనంటారు. ఇంకా ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరిగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజన్యుని అధికారముద్రికలంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయే. ఇచ్చోటనే పేరన్ని కన్గొన్న చిత్రలేఖకుని కుంచెయున్ నశించే. ఇది పిశాచులతో నిటాలేక్షనుండు గజ్జె కదిలించి ఆడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణమౌ దృష్టిలొలయ నవని బాలించు భస్మ సింహాసనంబు. ఇప్పుడంటారు, ఇక్కడ అంటరానితనం లాంటివి కుదరవు, బెబ్బులైనా మేకైనా ఒకటే అంటారు. అంటే రాజైనా పేదైనా ఒకటే అనే అర్థంలో. ఇచట అంటరానితనము సంచరించుటకు తావే లేదు. విశ్వంబరా నటనంబున్ గబలించి గర్భమున విన్యస్తంబు గావించి ఉత్కట పుంబెబ్బులితోడ మేకన్ ప్రక్కన చేర్చి జోకొట్టి ఊరట కల్పించున భేదభావమును ధర్మం బిందు గారడిడిన్. పుట్టడం అయింది, పెరగడం అయింది, చావడం అయింది. ఆ తరువాత కూడా ప్రజల నాలుకల మీద ప్రాణాలతో ఉండేది ఒక్క కవి మాత్రమే, మన జాషువా గారు కూడా. చివరిగా జాషువా గారు రాసిన ఈ కవితతో ఈ ఎపిసోడ్ ముగిద్దాం. రాజు మరణించనొక తార రాలిపోయే, కవియు మరణించనొక తార గగనమెక్కే. రాజు జీవించ రాతి విగ్రహములందు, సుకవి జీవించ ప్రజల నాలుకలయందు.